నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం మొబిన్ సాబ్ తాండా, గోవింద్పల్లి, బేలియా తాండా మరియు తాండా, దర్పల్లి, సల్పబండ తాండా, దమ్మన్నపేట గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని గ్రామాలకు అన్ని పనులను చేస్తారని హామీ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీలు అనవసరంగా రాద్ధాంతం చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. విమర్శలు చేయడం మానుకొని రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని ఆయన హితో పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచిందని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు, సొసైటీ చైర్మన్లు రాజారెడ్డి, చిన్నారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డైరెక్టర్ మంగిత్యా నాయక్, నాయకులు, వివిధ గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్య న్యూస్, దర్పల్లి మండలం. ఉండాలనేది నేను కోరుకుంటాను. ఇంకొకటి చెప్తా ఉన్నారు, ఇక్కడ పశువుల దవాఖాన కూడా చాలా కూలిపోయే పరిస్థితి ఉంది. మరి దానికి కూడా వెంటనే ఒక ఎస్టిమేషన్ వేయించి మరి పశువుల దవాఖాన కూడా అవసరం ఉంటే కొత్తది నిర్మాణం చేసుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇది ఒకటే కాదు, ఏది అవసరం ఉన్నా దర్పల్లి గ్రామానికి చేస్తాం. మీరు ఆలోచన విధానం మీరు చూడండి. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు గత 10 ఏళ్ళు ఏం చేయని వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీని కూలగొట్టేయాలంటున్నారు. ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ వీళ్ళని అంటా ఉన్నాడు కేసీఆర్. మరి దేనికి వీళ్ళను? తెలంగాణ ఇచ్చినందుకు వీళ్ళనా? లేకుంటే సన్న బియ్యం ఇచ్చినందుకు వీళ్ళనా? ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుక? రైతులకు బోనస్ ఇచ్చినందుక? దేనికి పడగొడతారు కాంగ్రెస్ పార్టీని నేను అడుగుతున్నాను. ప్రజలు ఎన్నుకోలేదా కాంగ్రెస్ పార్టీని? 65 సీట్లతోని అబ్జల్యూట్ మెజార్టీతో ఇవాళ అధికారాన్ని ఉన్నాం మేము. మీ అందరి దయతో 5 సంవత్సరాల కొరకు మీ అధికారం ఇచ్చారు. ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఎక్కడ మోసం చేసినాం? మీరు 10 ఏళ్ళు ఏం చేయలేదు. ఇవాళ కొన్ని విషయాలు ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, వాస్తవమే. నువ్వు చేసిన పనులకు మొత్తం తెలంగాణ అంతా అప్పులపాలు చేసిపోయినావు. ఇవాళ మేము వచ్చి 15 నెలల్లోనే ఎన్నో కార్యక్రమాలు చేసినాం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న అక్క చెల్లెలు కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మాకు అధికారం ఇచ్చింది మీరు 5 ఏళ్ల కొరకు. మేము చెప్పినవి కూడా 5 ఏళ్లలో చేస్తామని చెప్పినాం. మీరు 5 ఏళ్ల తర్వాత కూడా మేము చెప్పినని చేయకుండా మీకు అడిగే హక్కు ఉంది. అప్పుడు మీకు సమాధానం చెప్తాం, కానీ ఎవడో రోడ్డు మీద టీఆర్ఎస్కో బీజేపీకో సమాధానం చెప్పే అవసరం మాకు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. 5 ఏళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు పిల్లాడు పుట్టంగానే నడవడానికి కూడా 1 ఇయర్ అవుతుంది. మనం వీళ్ళకు అన్ని చదువుకునేసరికనే సంవత్సరం అవుతా ఉంది వాడు చేసిన పనులకు. ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇలా కేసీఆర్ అధికారం దిగిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తామంటే తెలంగాణ ఆగమైపోయిందంట మాట్లాడతారు కేసీఆర్. మొన్న ఎవరు ఆగమైండు? తెలంగాణ ప్రజలు హ్యాపీగా ఉన్నారు. కేసీఆర్ కుటుంబం ఆగమైంది. బిడ్డ జైలుకు పోయింది. ఈయనేమో ఫామ్ హౌస్లో అన్నాడు. ఇక కొడుకు ఎప్పుడు జైలుకు పోతాడో తెలియదు. ఇక ఆగిపెట్ట హరీష్ రావు అయితే మీకు సంగతి తెలుసు. అది పిస మాట్లాడుతుండే, ఏం మాట్లాడుతుండో తెలియదు. అంటే మొత్తం కుటుంబం అంతా పిస అయిపోయారు. అధికారం కోల్పోయిందని చెప్పి ఏం మాట్లాడుతున్నారు? మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అది ఆ మతిస్థిమితం కోల్పోయినటువంటి కుటుంబాన్ని మనం పట్టించుకునే అవసరం లేదు. చాలు, మీరు 10 ఏళ్ళు చేశారు. ఏం చేశారు? ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఇచ్చిరా? కొన్ని పొలాలకు నీళ్ళు ఇచ్చిరా? ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిరా? ఏమి ఇవ్వలే. ఆ రోజు మాట్లాడారు, గుంటకు నీళ్ళు ఇస్తాం, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు నీళ్ళు ఇస్తామని చెప్పారు. ఇక్కడ ప్రాణహిత చేవేళ ప్రాజెక్టు మనం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మనకు పోచంపాడు ప్రాజెక్టు నుండి మనకు 25 టీఎంసీల వాటర్ మనకు అలకేట్ చేసి మన ఉమ్మడి జిల్లా అంటే కామారెడ్డి నిజామాబాద్ జిల్లాకు 4,00,000 ఎకరాలకు నీళ్ళు అలొకేషన్ జరిగింది. అప్పుడే 90% వర్క్ అయిపోయింది. ఒక 1,800 కోట్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖర్చు పెట్టి కంప్లీట్ చేస్తే ఇలా 300 కోట్లు కంప్లీట్ అయితే 4,00,000 ఎకరాలకు నీళ్ళు వచ్చే ప్రాజెక్టు రీడిజైన్ పేరు మీద మరి 3,000 కోట్లకు దాన్ని ఎస్టిమేషన్ పెంచి 10 ఏళ్ల తర్వాత నీళ్ళు ఇవ్వకుండా చేసి ఇలా పొలాలు ఎండిపోతున్నాయని మాట్లాడారు. దేనికి ఎండిపోతున్నాయి? ఇవాళ గ్రౌండ్ వాటర్ లేకుండా మరి నువ్వు అదే ప్రాజెక్టు కడితే ఇలా పొలాలు ఎండిపోకపోతుండే మరి రైతులది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తి సహకారం రైతులకు ఇచ్చింది. ఇలా పంట గ్యారంటీ, కొనుగోలు గ్యారంటీ ఇస్తున్నాం మార్కెట్. ఒకటే మనం ఆలోచించాల్సింది గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 16 నెలలలో ఏం కార్యక్రమాలు చేసిందన్నది మీరందరూ ఆలోచించాల్సిందిగా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎందుకనంటే మన కాంగ్రెస్ పార్టీ చేతల పార్టీ, చెప్పి చేస్తుంది. ఇంతకుముందు ఉన్నటువంటి పార్టీలు ఎన్నో వచ్చినాయి, ఎన్నో పోయినాయి. మీ అభివృద్ధి మీ దరిపెళ్ళిన ఎంత జరిగిందన్నది ఇప్పుడు మీ బాలరాజు గారు చెప్పడం జరిగింది. దానికి 16 నెలలలో మనం 5-6 నెలలు ఎలక్షన్ కోడ్ పోయినా కూడా 1 సంవత్సరం లోపల ఇన్ని కోట్ల రూపాయలు మన దర్పల్లి మండలం తీసుకొచ్చిందనంటే మనం అదృష్టంగా భావించాల్సిందిగా మన ఎమ్మెల్యే గారికి మనం రుణపడి ఉన్నామని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, ఇప్పుడు ఎర్రటి ఎండలు
కరెక్ట్ 30 రోజులు అవుతున్నది. ప్రతి గ్రామము నాకు తెలిసి ఇంతకుముందు ఎంతోమంది నాయకులు వచ్చిండొచ్చు, ఎంతోమంది పోయిండొచ్చు, కానీ ప్రతి తండ, ప్రతి గూడెం, ప్రతి ఊరు తిరగని ఊరు లేదు. ఇప్పటికి 2 సార్లు అయింది. ఇంత ఎండలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వచ్చి ప్రతి గ్రామంలో మనం పని చేస్తున్నాం, మనం చూపించాలని చెప్తున్నటువంటి ఘనత మనకు ఎమ్మెల్యేగా రావడం మన అదృష్టంగా భావించాలని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా కాబోయే రోజుల్లో ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది.